1000 మంది ఒక సిద్ధాంతాన్ని సరైందని నిరూపించిన 1001వ మనిషి అది తప్పు అని నిరూపిస్తే పరిశోధనాత్మకంగా నిరూపిస్తుంది, సైన్స్ కాదు. మతంపై డార్విన్ కొట్టిన దెబ్బ ఏంటి? మొత్తం ఈ సృష్టివాదాన్ని నమ్ముతూ మనుగడ సాగిస్తున్న మతాలన్నిటి మీద 1859లో ఒక పెద్ద దెబ్బ పడింది. అదే డార్విన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే గ్రంథం. జీవ పరిణామ సిద్ధాంతం ఉత్త బూటకమేనా? డార్విన్కి కూడా తన సిద్ధాంతం మీద నమ్మకం లేదా? డార్విన్కే స్వతహాగా అనేక అనుమానాలు వచ్చినాయి తన సిద్ధాంతం మీదనే. ఇది ఎలా జరుగుతుంది అని. మనిషి కోతి నుండి పుట్టలేదా? మనుషులు కోతుల నుండి రాలేదు. ఇది అందరం తెలుసుకోవాల్సిన సత్యం. సైన్స్ని మూఢంగా నమ్మొద్దు. మతాన్ని నమ్మినట్టో, భక్తిని నమ్మినట్టో, ఇంకా దేన్నో నమ్మినట్టో సైన్స్ని మూఢంగా నమ్మొద్దు. డార్విన్ జీవితం, జీవ పరిణామ సిద్ధాంతంపై పీపుల్స్ సైన్స్ యాక్టివిస్ట్ రమేష్ విశ్లేషణ. ఫిబ్రవరి 12 చార్లెస్ డార్విన్ జయంతి దినోత్సవం. ఎవరి చార్లెస్ డార్విన్? ఎందుకని ఆయన జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నది? మనిషి ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జీవులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానికి వేల సంవత్సరాలుగా మానవులు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆనాటి మానవులకి సమాధానం తెలియని కాలంలో ఎవరో ఒక మానవాతీత శక్తి వీటన్నిటినీ సృష్టించిందనే సృష్టివాదం రూపొందించుకున్నారు. ఈ సృష్టివాదాన్ని ఆధారం చేసుకునే మతాలన్నీ తమ మనుగడ సాగిస్తున్నాయి. బైబిల్ చూసినా, ఖురాన్ చూసినా, వేదాలు చూసినా మొత్తం మానవ జీవజాతులన్నిటిలో ఒక ఉన్నతమైన జీవిగా భగవంతుడు మానవులను సృష్టించాడని, లేదా మానవులు ఉన్నతమైన జీవులుగా ఉన్నారు కాబట్టి మానవుల కోసం ఇతర జీవజాతులు సృష్టించబడినాయనే సృష్టివాదాన్ని ఈ అన్ని మతాలు తమ పవిత్ర గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఈ సందర్భంలో ఎవరైనా సరే ఈ సృష్టివాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే మతాలన్నీ కూడా వాళ్ళ మీద దాడులు చేసేది. కానీ వైజ్ఞానిక ఆలోచన తనకు సమాధానం తెలియని కాలంలో ఏదో ఒక ఊహ చేసుకొని కల్పించుకొని దాని చుట్టే తిరగడంతో ఆగిపోదు. నిరంతరం సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తుంది. ఆ రకమైన ప్రయత్నాలు అన్ని రంగాల్లో జరుగుతాయి. శోధన, పరిశోధన అనే వైజ్ఞానిక ఆలోచన, ప్రశ్నించే తత్వం, సమాధానాలు వెతుక్కోవడం, సత్యాన్వేషణలో భాగంగా మానవులు నిరంతరం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆదిమ మానవుల నుంచి ఈరోజు ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన మన పరిణామక్రమ ప్రస్థానం సాధ్యమైంది. కానీ ఈ సత్యాలు, కొత్త సత్యాలు తెలిసిన తర్వాత అప్పటిదాకా తాము నమ్మిన నమ్మకాలని, విశ్వాసాలని అవి గొడ్డలు పెట్టుగా సత్యాలు మారినప్పుడు సత్యాలను నమ్మలేని వాళ్ళు ఆ అసత్యాలని పట్టుకొని వేలాడడం అనేది నేటికి జరుగుతుంది. ఇదే మనం జీవులు ఎలా వచ్చాయనే దానికి సంబంధించిన ఆవిష్కరణ
జీవ పరిణామ సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ ప్రకటించినప్పుడు అదే జరిగింది. మొత్తం ఈ సృష్టివాదాన్ని నమ్ముతూ మనుగడ సాగిస్తున్న మతాలన్నిటి మీద 1859లో ఒక పెద్ద దెబ్బ పడింది. అదే డార్విన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే గ్రంథం. ఏం చెప్పాడు ఆ గ్రంథంలో డార్విన్? ఏ జీవిని కూడా అకస్మాత్తుగా ఎవరో సృష్టించడం అనేది జరగదు. అసలు ఈరోజు మానవ జీవి కానీ, మానవ జీవికున్న ఈ రూపం కానీ, ఈరోజున్న ఇతర జీవుల యొక్క ఈ రూపాలు కానీ, ఇవి అకస్మాత్తుగా వచ్చినవి కావు. ఇవి ఒక పరిణామ క్రమంలో జీవజాతులు తమ రూపుల్ని మార్చుకుంటూ ప్రకృతి నియమాలకు అనుగుణంగా, ప్రకృతిలో వచ్చే ఉత్పాతాలు, విధ్వంసాలు వాటికి అనుగుణంగా తను మనుగడ సాగిస్తూ ప్రకృతి వరణం లేదా ప్రకృతి ఎంపిక వలన ఈ మార్పులు సంభవించినాయి. అదేవిధంగా మనుగడ కోసం జీవజాతులు జరిపిన పోరాటంలో నుంచి తట్టుకొని నిలబడ్డేవి, ఆ మార్పులకి లోనైనవి నిలబడ్డాయి అని చెప్తేడమే కాకుండా ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు, బహుకణ జీవుల నుంచి వృక్షజాతులు, జంతుజాతుల్లో వెన్నెముక లేని జీవులు, వెన్నెముక గల జీవులుగా ఏర్పడడం, వాటిల్లో నుంచి జలచరాలు, ఉభయచరాలు, జలచరాలు, తర్వాత అవి పరిణామంలో ఉభయచరాలు, ఉభయచరాల్లో నుంచి సరీసృపాలు అంటే ఉభయచరాలు అంఫిబియన్స్, తర్వాత సరీసృపాలు రెప్టైల్స్, ఆ తర్వాత స్తన్యజీవులు పాలిచ్చి పెంచే జీవులు, క్షీరదాలన్న మమ్మేల్స్. ఈ విధంగా పరిణామ క్రమం జరుగుతూ వచ్చి ఆ స్తన్యజీవుల్లో ఉన్నతమైన జీవులుగా వానరాలు, ఆ వానరాల్లో ఉన్నతమైన జీవిగా మానవులు ఎదిగి ఈరోజు ఈ మొత్తం జీవ పరిణామాన్ని కానీ, విశ్వ పరిణామాన్ని కానీ అర్థం చేసుకుంటూ, ప్రకృతి నియమాల్ని, సూత్రాలని అర్థం చేసుకుంటూ విశ్వాంతరాల రహస్యాల్ని ఛేదించగలుగుతున్నారు. ఇది మానవులకు ఉన్న సత్యాన్వేషణ, జిజ్ఞాస, కుతూహలం వల్లనే సాధ్యమైంది. దీనికి సంబంధించిన అనేక వైజ్ఞానిక ఆధారాల్ని డార్విన్ ప్రకటించారు. డార్విన్కి ఇదేదో అకస్మాత్తుగా రాత్రిపూట కళలోకి వచ్చిన అంశం కాదు. ఆయన ఒక నేచురలిస్ట్గా, ప్రకృతి అధ్యయనవేత్తగా, బీగిల్ నౌక అనేక సైన్స్ పరిశోధనల కోసం తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఆ బీగిల్ నౌక ప్రయాణంలో తను ఒక నేచురలిస్ట్గా అందులో ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళి ప్రకృతిని పరిశీలిస్తూ ఒక్కొక్క ప్రాంతం, తను ఆ గాలపగస్ దీవులో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు, అతను వెళ్తున్న ప్రాంతాలన్నింటిలో జీవజాతుల మధ్య వైవిధ్యాన్ని గమనిస్తూ వాటిని చూసి అబ్బురపడుతూ, ఇంతటి వైవిధ్యత ఈ జీవజాతుల్లో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఒకదాన్నొకటి ఆ పరిశీలించే కుతూహలము, జిజ్ఞాస, క్రిటికల్ అబ్జర్వేషన్ అంటాం, విమర్శనాత్మక పరిశీలనతోటి వాటన్నిటిని చూస్తూ దానిలోంచి తనకు ఎదురైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుక్కుంటూ, ఎక్కడెక్కడైతే ఏ వైవిధ్యత కనపడిందో వాటికి సంబంధించిన వాటన్నిటినీ సేకరించుకుంటూ తను అందులో నుంచి తన అబ్జర్వేషన్స్ అన్నీ మొత్తం పరిశీలనలు, పరిశోధనలు చేసి ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తను ప్రకటించడం జరిగింది. జీవ పరిణామ సిద్ధాంతం సృష్టివాదం పైన పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది. సో మతవాదులు దాన్ని తట్టుకోలేకపోయారు. ఆయన 1859లో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటిస్తే వెంటనే ఇతను దైవద్రోహానికి పాల్పడ్డాడు, లేకపోతే ఇతను మతానికి వ్యతిరేకి అనే పేరుతో ఆయన మీద అనేక రకాల విమర్శలు చేశారు. అప్పుడే కాదు, నాటి నుండి నేటి వరకు జీవ పరిణామానికి వ్యతిరేకంగా
కొత్త కొత్త సిద్ధాంతాలని కూడా రూపొందించారు. సృష్టి జరిగింది అనేదాన్ని అదే అసలైన సైన్స్ అని కొంతమంది మతాన్ని నమ్మే సైంటిస్టులతోటి క్రియేషన్ సైన్స్ అని ఒక సైన్స్ శాఖను కూడా ఏర్పరిచి క్రియేషన్ సైన్స్ని సమర్థించడానికి కావలసిన అనేక ఆధారాలు సేకరించాలని ప్రయత్నం చేశాను. లేదా నియో క్రియేషనిజం, నూతన సృష్టివాదం అనే పేరుతో ప్రయోగాలు పరిశోధనలు చేయాలని ప్రయత్నించారు. లేదా ఇంటెలిజెంట్ డిజైన్, ఇది మొత్తం ఎవరో ఒక ప్రకృతి అతీత శక్తి దైవం సృష్టించింది అని, లేదా ఇది సృష్టించడానికి ఒక మేధస్సు అవసరం, చాలా తెలివిగల మేధస్సు అవసరం, ఆ తెలివిగల మేధస్సే దీన్ని సృష్టించిందని ఇంటెలిజెంట్ డిజైన్, ఇలాంటి రకరకాల సిద్ధాంతాలని రూపొందించి ప్రయత్నం చేశాను. కానీ సైన్స్ డార్విన్ ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు వందల వేల పరిశోధనలు జరిగినాయి. ప్రతి పరిశోధన కూడా, ప్రతి ప్రయోగం కూడా డార్విన్ చెప్పింది వాస్తవము, సత్యము అని నిర్ధారిస్తుంది. డార్విన్ని ఇది తప్ప కాదని సైన్స్ అంటే ఎట్లా ఉంటుంది? సైన్స్ అనేది నిరంతరం పరీక్షలకు గురవుతుంటుంది. 1000 మంది ఒక సిద్ధాంతాన్ని సరైందని నిరూపించిన 1001వ మనిషి అది తప్పు అని నిరూపిస్తే పరిశోధనాత్మకంగా నిరూపిస్తుంది, సైన్స్ కాదు. కాబట్టి ప్రతి పరీక్షకు తట్టుకొని నిలబడితేనే అది సైన్స్ సూత్రంగా నిలబడగలుగుతుంది. ఆ రకమైన అన్ని రకాల పరీక్షలకు చాలామంది సైంటిస్టులు, ఎందుకంటే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంలో ఆ రోజు డార్విన్ ప్రకటించిన నాటికి చాలా ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలు ఉండిపోయినాయి. సైంటిఫిక్ కమ్యూనిటీ ముందు కూడా ఉన్నాయి. సో సైంటిఫిక్ కమ్యూనిటీలో కూడా యాంటీ డార్వినిజం పేరుతోటి డార్విన్ చెప్పినట్టుగా కాకుండా ఇంకే విధంగానైనా జరిగిందా, ఈ పరిణామవాదానికి విరుద్ధంగా ఏదైనా జరిగిందా, డార్విన్ చెప్పిన దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి ఆ రోజు 1859లో మనం చూస్తే ఆనాడు తనకు అందుబాటులో ఉన్న లేదా మొత్తం సైన్స్కి అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగానే తను చెప్పడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో మారుతున్న అనేక కొత్త కొత్త అంశాలు మానవ మేధస్సులోకి చేరుతూ వైజ్ఞానికంగా ఎదుగుతున్న క్రమంలో ఆ రోజు డార్విన్ జీవపరిణామం మీద ఉండే అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇవి సందేహం, దీని ప్రకారం ఇది తప్పేమో, దీని ప్రకారం ఇది సరైంది కాదేమో, జీవపరిణామం సరైంది కాదేమో అని అనేక రకాల పరిశోధకులు ప్రయత్నాలు చేశారు, సైంటిస్టులు ప్రయత్నాలు చేశారు. అంటే డార్విన్ని తప్పు పెట్టాలని కాదు, ఆ సిద్ధాంతం తప్ప రైటా అని తేల్చుకుందామని చేసిన ప్రయత్నాలు కూడా వాటన్నిటిలో నుంచి ఈరోజు వరకు దొరికిన ఆధారాలని డార్విన్కే స్వతహాగా అనేక అనుమానాలు వచ్చినాయి తన సిద్ధాంతం మీదని. ఇది ఎలా జరుగుతుంది అని కొన్ని అప్పటికప్పుడు తను గమనించిన కొన్ని అంశాలు, ఆవృత బీజాల గురించి కానీ, కొన్ని జీవుల గురించి కానీ, ఇవి అకస్మాత్తుగా అంతకుముందు లేవు, అకస్మాత్తుగా ఉన్నట్టున్నవి, ఇది పరిణామంలాగా అనిపించట్లేదు కదా, ఇది ఎలా సాధ్యం అనే అనుమానాలు ఆయనకు వచ్చినాయి. ఆయన జీవితకాలంలో వాటికి పరిష్కారం దొరకలేదు. కానీ ఆ తర్వాత సైంటిస్టులు అనేక ఆధారాలను సేకరించారు, పరిశోధనలో నిరూపించారు. ఈరోజు జీవశాస్త్రం అనేది, కణ జీవశాస్త్రం అనేది ఎంతో అభివృద్ధి చెందింది. DNA, RNAల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ కాలంలో ఆ డార్విన్ కావచ్చు, డార్విన్ తర్వాత వచ్చిన అనేక మంది సైంటిస్టులకు వచ్చిన డౌట్స్ కావచ్చు, అనుమానాలు కావచ్చు, అన్నిటికీ చాలా వాటికి సమాధానాలు దొరికినాయి. ఇంకా కూడా కొన్ని సమాధానాలు దొరకనివి ఉండవచ్చు. అన్నిటికీ సమాధానం దొరికింది, 100కు 100% సమాధానాలు లభించినాయి అని ఎప్పుడు సైన్స్ చెప్పదు. ఇంకా అనుమానాలు ఉంటాయి. కానీ ఆ సందేహాలకి, అనుమానాలకి సైంటిఫిక్ పద్ధతుల్లోనే పరిష్కారం దొరుకుతుంది తప్ప మతం ద్వారా దొరకదు. ఇన్ని రకాల వందల వేల రకాల ఆధారాలు జీవపరిణామం జరిగింది అనే ఒక సైంటిఫిక్ ఆధారాలని రూపొందించి అనేక రకాల పరిశోధనలో అది నిగ్గు తేలుతూ ఉంటే, ఆ సత్యం అర్థమవుతూ ఉన్నా కూడా నేటికి మతం, అది క్రిస్టియన్ మతమా, ఇస్లాం మతమా, హిందూ మతం, ఏ మతమైనా డార్విన్ జీవపరిణామం మీద వ్యతిరేక వాదాలు చేయడమే కాకుండా ఎగతాళి చేస్తుంటుంది. ఏమని?
మనిషి కోతి నుంచి వచ్చిందా? చిన్నజీవి స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం మనం. మనిషి కోతి నుండి వచ్చింది అని మీరు నమ్ముతారా? మేము నమ్మమన్నారు. ఒక మంత్రి, కేంద్ర మంత్రి గారు, నేడు అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి గారు ఏమంటారు? మనిషి కోతి నుంచి వచ్చిండని మీ అమ్మమ్మ చెప్పిందా? మా అమ్మమ్మ చెప్పలే, అందుకే నేను నమ్మను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనిషి కోతి నుంచి వచ్చాడని డార్విన్ కూడా చెప్పలే మనుషులు కోతుల నుంచి వచ్చారని. మనుషులు కోతుల నుండి రాలేదు. ఇది అందరం తెలుసుకోవాల్సిన సత్యం. జీవపరిణామం అనేది ఒక జీవి నుంచి ఇంకో జీవి వస్తుందని కాదు చెప్పింది. జీవుల లేకపోతే ఎందుకని ఇప్పుడు వాళ్ళు చెప్తారు కోతులు ఇలా అయితే ఇప్పుడు కోతిని మనిషి అవుతుందా? నేను చూస్తుంటా అట్లనే కోతి మనిషిగా మారుతుందా అంటే సినిమాల్లో కనుక గ్రాఫిక్స్ చూపెట్టినట్టు కుక్క మనిషి అయిపోద్ది, గాడిద మనిషి అయిపోద్ది. ఇప్పుడు సీరియల్ చూస్తున్నారు కదా, నాగు పాము ఇలా ఉన్నట్టుండి ఇలా మనిషిగా మారిపోతుంది అని. అది డార్విన్ ఎక్కడా చెప్పలేదు, సైన్స్ ఎక్కడా చెప్పలేదు, ఏ సైంటిస్టు ఆ విధంగా చెప్పలేదు. ఈ జీవపరిణామం వేల లక్షల సంవత్సరాల కాలంలో జరుగుతుంది. నేడున్న కోతులు, ఈ కోతులు మనుషులుగా మారతాయా? మారవు. కోతులు మనుషులుగా మారవు. కానీ ఆ కోతి జాతి ఇంకొక జీవజాతిగా లక్షల సంవత్సరాల పరిణామంలో రూపొందే అవకాశం ఉంది. ఈరోజున్న కోతులకి తోక ఉన్న కోతులు కావచ్చు, తోక లేని కోతులైన చింపాంజీలు, ఒరంగటాన్లు, గెరిల్లా లాంటివి కావచ్చు, మనుషులు కావచ్చు. వీటన్నిటికీ కూడా ఈనాడున్న ఈ కోతులు అనే పదం మనం సాధారణంగా వాడుకుంటాం. వాస్తవంగా ఇంగ్లీష్లో ఏప్స్ అంటారు, సరే తెలుగులో వానరాలు అంటారు. అది సరైనదా కాదా మనం ఆలోచించాలా. కానీ ఈ జాతులన్నిటికీ మూలమైన జీవజాతులు మనకి పూర్వం ఉండేవి. అవి లక్షల సంవత్సరాల్లో, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏ జీవజాతి ఏ రకంగా పరిణామం చెంది ఈరోజు మనం అనుకునే కోతుల రూపంలో వచ్చింది, లేదా కొండెంగల రూపంలోకి వెళ్ళింది, ఏ జీవజాతి చింపాంజీ రూపంలోకి పోయింది, ఏ జీవజాతి గెరిల్లా రూపంలోకి పోయింది, ఏ జీవజాతి ఒరంగటాన్ల రూపంలోకి పోయింది, ఏ జీవజాతులు ఎక్కడి నుంచి పరిణామం చెందుకుంటాయి ఈరోజున్న ఈ మానవ రూపానికి చేరినవి అనేది మనం లక్షల సంవత్సరాల పరిణామంలో వెనక్కి వెళ్తూ ఉంటే అక్కడ మన జీవ పరిణామం అర్థమవుతుంది. అందుకే జీవపరిణామాన్ని ఒక వృక్షంలాగా చూపెడతాం. ఆ కాండం నుంచి మనం చూసుకుంటే దానికి అనేక శాఖోపశాఖలుగా ఉంటుంది. ఏ శాఖ నుంచి ఈ ముందు శాఖ వచ్చిందనేది మనం మర్రి చెట్టు కనుక ఊడల్లో ఉంటే ఈ ఊడ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, ఏ శాఖ నుంచి వచ్చిందని తెలుసుకోవాలి. లేదా ఏ ఊడ, ఇది ఊడనా లేకపోతే ఇదే తనకది ఒక కొమ్మనా అనేది తెలుసుకోవాలంటే కూడా మనం చాలా దాన్ని మొత్తం ఆ చెట్టు యొక్క చిన్నప్పుడు మొక్క దగ్గర దాకా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ రకంగా చేసుకుంటూ వచ్చాను. ఈ జీవపరిణామంలో డార్విన్ కనిపెట్టినప్పుడు అనేక లింక్స్ అప్పుడు దొరకలేదు. ఇప్పుడు వాటిలో ఆ లింక్స్ కూడా చాలా వరకు ఆ మధ్యలో ఉండే అవన్నీ అనేక ఆధారాలు దొరికినాయి. వాటికి సంబంధించిన ఫాసిల్స్, శిలాజాలు కావచ్చు, అవశేషాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు అనేక రకాల ఆధారాలు మనకు లభిస్తూ ఉన్నాయి. ఇంకా సైంటిస్టులు వెతుకుతూ ఉన్నారు, వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఎంబ్రియాలజీ, పిండోత్పత్తి సైన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున చాలా బాగా అభివృద్ధి చెందింది. ఈ ఎంబ్రియాలజీ కూడా అనేక ఆధారాల్ని మనకి జీవపరిణామానికి సంబంధించి చూపెడతాం. ఇన్ని రకాల ఆధారాలు మన ముందు ఉంటే ఈ రోజుకి మతాన్ని నమ్మేవాళ్ళు క్రిస్టియన్లు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఈ జీవపరిణామాన్ని మాత్రం అస్సలు అంగీకరించరు. మీరు చర్చిలకు పోయి ఎవరినైనా అడగండి, జీవపరిణామం జరిగిందని అస్సలు ఒప్పుకోరు వాళ్ళు. సైన్స్లో పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా 10th లోపే మనకు జీవపరిణామం ఉంటుంది, అది రాస్తా మార్కులు తెచ్చుకుంటాం. కానీ వాస్తవాన్ని అంగీకరించడానికి మన మత భావాలు అడ్డంగా వస్తాయి. అందుకే మానవ ప్రగతికి ఎప్పుడు కూడా మతం అనేది ఆటంకంగా ఉంది. ఈ జీవపరిణామంలో కూడా ఆ రకమైన ఆటంకంగా మనకి మతము నిలబడ్డది. కానీ సైన్స్ తనకు తెలియని విషయం తెలియదని ఒప్పుకొని అక్కడే ఆగిపోకుండా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. డార్విన్ని కేవలం జీవపరిణామంగా కాదు, డార్విన్ ఒక సైంటిస్ట్ ఎంత నిజాయితీగా ఉంటారు అనే దాన్ని ఆయన జీవితంలో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే డార్విన్ చెప్పిన సమయంలోనే, డార్విన్ 1840లో ఈ
యాత్ర, ఈ అనుభవాలు, వాటన్నిటి నుంచి ఆయన పరిశీలన మొదలు పెడుతూ ఆయన ఈ మొత్తం తన పరిశోధన అన్నీ రాసుకుంటుంటే ఆ సమయంలోనే కొద్దిగా ఆయన తర్వాత కాలంలో రసెల్ వాలెస్ అనే అతను 1858లో తన పరిశోధనలన్నీ కూడా ఈ జీవ పరిణామాన్ని సమర్థించేట్టుగా ఉన్నాయి. సో వాటన్నిటినీ ఆయన తన అప్పటికే డార్విన్ ఈ రకమైన పరిశోధన చేసి కొన్ని నిర్ధారణలకు వచ్చాడని తెలుసుకొని తన పరిశోధన పత్రాలన్నీ కూడా రసెల్ వాలెస్ డార్విన్కి పంపించడం జరిగింది. డార్విన్ వాటన్నిటిని చూసి ఇది తన ఆవిష్కరణ కింద అనుకోకుండా రసెల్ వాలెస్ పేపర్స్, డార్విన్ పేపర్స్ రెండింటినీ ఆయన అక్కడ సైంటిఫిక్ నిర్ధారణ కమిటీకి పంపించడం జరిగింది. సో వాళ్ళు రెండూ పరిశీలించి డార్విన్ ముందే మొదలుపెట్టి ముందే ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇది డార్విన్ కనిపెట్టిన జీవ పరిణామ సిద్ధాంతంగా ఉంది. కానీ మనం గమనిస్తే సైన్స్లో ఎక్కడో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా కలలో రాదు కాబట్టి అప్పటి వరకు ఉన్న అనేక రకాల అంశాలు, ఆధారాలు, సైంటిఫిక్ ఆధారాలు దీనికి తోడ్పడతాయి కాబట్టి రసెల్ వాలెస్ కూడా సేమ్ ఇదే విధమైన ఆలోచన రావడం, తను కూడా ఆ విధమైన పరిశోధనల ద్వారా కనుగొనడం అనేది జరిగింది. సో డార్విన్ ఎప్పుడు కూడా ఇందులో రసెల్ వాలెస్ కృషిని కూడా తను చెప్తూ ఉండేవాడు. అంతేకాదు డార్విన్కి అనేక రకాల అనుమానాలు తన సిద్ధాంతం మీదే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా హుకర్ అనే సైంటిస్ట్ తోటి పంచుకునేవాడు. వాళ్ళిద్దరూ లేఖలు రాసుకునేవాడు. అందులో తనకు తెలియని విషయాల్ని చాలా నిజాయితీగా, నాకు ఇది అర్థం కావట్లేదు, అసలు ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది నాకు, ఇది నిజంగా ఇలా జరిగే అవకాశం లేదు కదా అని తను ఓపెన్గా తన అనుమానాలన్నీ కూడా అతనితో పంచుకునేవాడు. ఆ విధంగా నిజాయితీగా, వైజ్ఞానిక నిజాయితీని ప్రదర్శించేవాడు నిరంతరం డార్విన్. అందుకే ఆ సిద్ధాంతం, ఆ అనేక రకాల తనకు వచ్చిన సందేహాలు, అనుమానాలను కూడా అతను ఓపెన్గానే ప్రకటించగలిగాడు కాబట్టి దాని మీద ఆ తర్వాత అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేసి వాస్తవాల్ని చెప్పగలిగారు. సో ఈరోజు జీవ పరిణామం ఒక సార్వజనీన సైన్స్ సూత్రం. ప్రపంచంలోని సైంటిస్టులందరూ తమ పరిశోధనల ద్వారా, అనేక మంది సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా నిర్ధారించిన అంశాలను ఈరోజు సైంటిస్టులందరూ ఇది సైన్స్ ప్రకారం కరెక్ట్ అన్నారు. అయినా కూడా ఇప్పటికీ కొన్ని ఇస్లామిక్ దేశాల్లో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని బోధించడాన్ని నిషేధించారు. అమెరికాలో కూడా డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఒక సైన్స్గా కాకుండా ఇది కూడా ఒక హైపోథీసిస్గా చెప్తాం. ఈరోజు అనేక ఆధారాలు లభించిన తర్వాత చర్చ్ కూడా అంగీకరించక తప్పని పరిస్థితులకు పడి అప్పటికీ ఒప్పుకోలేక తమ బైబిల్కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి, ఇది ఒప్పుకుంటే బైబిల్ యొక్క పునాదులే కదిలిపోతాయి కాబట్టి డార్విన్ జీవ పరిణామం హైపోథీసిస్ కంటే ఒక అడుగు మెరుగైన సైన్స్ సూత్రం అని చెప్తుంది తప్ప ఇది వాస్తవం, ఇది సత్యం అనేదాన్ని ఒప్పుకోలేదు. ఇప్పటికే మన దేశంలో కూడా ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మన పాలకులే ఇది తప్పు అని, ఇది లేదు అని, ఇది జరగలేదు అని, మా వేదాల్లో ఉన్న సృష్టివాదమే సరైంది అని ప్రచారం చేస్తూ డార్విన్ జీవ పరిణామం మీద అనేక రకాల అపోహలు సృష్టిస్తున్నారు, కల్పిస్తున్నారు. మనం సైన్స్ నేర్చుకున్న వాళ్ళంగా, సత్యాన్వేషకులంగా ఈ డార్విన్ జన్మదినమైన ఫిబ్రవరి 12ని జీవ పరిణామం వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, మనకేమైనా అనుమానాలు ఉంటే వాటిని మనం పరిశోధించి తెలుసుకోవచ్చు, లేదా ఆల్రెడీ పరిశోధించిన వైజ్ఞానికవేత్తల పేపర్స్ ఉంటాయి, లేదా వాళ్ళ ప్రయోగశాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి, వాటన్నిటినీ అధ్యయనం చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు, లేదా సైంటిస్టులను అడిగి కూడా మనం మన సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. సో మతం ఎంత దాడి చేసినా అసత్యాన్ని సత్యంగా మార్చలేదు. సత్యం ఎన్ని దాడులకు గురైనా సత్యం అసత్యంగా ఎప్పటికీ మారదు. దీనికోసం చరిత్రలో సత్యాన్ని నిరూపించడం కోసం అనేక మంది సైంటిస్టులు
వైజ్ఞానికవేత్తలు, జిజ్ఞాసపరులు ప్రాణాలు బలిదానం గావించాల్సి వచ్చింది. అయిన సత్యాన్ని నిలబెట్టి మానవ ప్రగతికి తోడ్పడుతున్నారు. సో అలాంటి సత్యాన్ని, జీవ పరిణామం అనే సత్యాన్ని ఇది సృష్టి ద్వారా జరగలేదు, ఒక పరిణామ క్రమంలో ఇది జరిగింది అని నిరూపించి నిర్జీవం నుంచి జీవం నుంచి ఏకకణ జీవి నుంచి బహుకణ జీవుల నుంచి ఈరోజు ఇన్ని రకాల మనుషులు ఈ ఉన్నతమైన మానవ జీవి పరిణామంలో వచ్చింది అని డార్విన్ నిరూపించాడు. అంతేకాదు ఈరోజు మనకు అనేక రకాల శిలాజాలు దొరికినాయి మానవులకు సంబంధించి. మానవులు మొదటే ఇలా ఉన్నారని కాకుండా నియాండర్తల్ మానవుల ఫాసిల్స్ దొరికినాయి, పెకింగ్ మానవుల ఫాసిల్స్ దొరికినాయి, జావా మానవుల ఫాసిల్స్ దొరికినాయి, క్రొమాగ్నన్ గుహల్లో నివసించిన మానవుల యొక్క ఫాసిల్స్ దొరికినాయి. అనేక రకాల శిలాజాలు, అవశేషాలు మనకు ఆధారాలు చూపెడతా ఉన్నాయి జీవపరిణామం జరిగిందని. సో జీవపరిణామ సిద్ధాంతం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. అందరూ కూడా సైన్స్ని మూఢంగా నమ్మొద్దు. మతాన్ని నమ్మినట్టో, భక్తిని నమ్మినట్టో, ఇంకా దేన్నో నమ్మినట్టో సైన్స్ని మూఢంగా నమ్మొద్దు. సైన్స్ని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి అనేది కూడా డార్విన్ జీవ పరిణామం చెప్పింది. డార్వినే ఆ రకమైన ప్రశ్నలు వేసుకున్నాడు. సో సైన్స్ అనేక రకాలుగా దాన్ని నిర్ధారించి ఈరోజు జీవ పరిణామం వాస్తవము అనేది నిర్ధారించడమే కాకుండా ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే వాటికి కూడా ఆధారాలు వెతికే ప్రయత్నం చేస్తూ ఉంది. నేటి ఆధునిక సైన్స్ అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని, ప్రయోగశాలలను ఉపయోగించుకొని మరిన్ని పరిశోధనల ద్వారా ఈ సత్యం, మనకుండే అనుమానాలు, సందేహాలు కూడా తీర్చుకునే కాలం అంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా తీర్చబడతాయి, ఇప్పుడుకుండే సందేహాలు కూడా. అందుకనే సైన్స్ని కేవలం మార్కుల కోసం, పరీక్షల కోసం కాకుండా మనం వాస్తవాల్ని తెలుసుకోవడం కోసం సైన్స్ అధ్యయనం చేద్దాం.